अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे इति ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సరళంగా మధురంగా సవినయంగా సమర్పించినటువంటి అనితను మనసారా అభినందిస్తున్నాను. చాలా స్పష్టత ఉంది, చాలా అనుభవిస్తూ చాలా మృదులంగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నట్లుగా అమ్మ పాదాల దగ్గర పెడుతూ ఉండేటటువంటి ఒక పుష్పాన్ని ఎంత జాగ్రత్తగా పెడతామో ఆ రకమైనటువంటి ఒక అణకువ అంటారే అది ఆ మాటలలో ప్రతిధ్వనించింది. అనుభవిస్తుండడం వల్ల కలిగినటువంటి ఒక ఆదరం మాటలలో తొణికిసలాడింది. విషయావగాహన గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శ్లోకానుసంధానం కూడా చాలా స్పష్టంగా సాగింది. బహుశా ఆమెకి శ్రీగుణరత్న కోశం మీద ఇంతకు ముందు అభినివేశం ఉండి అధ్యయనం కూడా చేసి ఉంటారు. ఎందుకంటే 1-2 సార్లు కోట్ చేస్తూ మాట్లాడడం విన్నాను. రతిర్మతి సరస్వతి అనే శ్లోకాన్ని ఒక సందర్భంలో కోట్ చేశారు. అలాగే ఒకసారి ఇంకొక పర్యాయం కూడా ఇలాగే వినడం చేత దీంతో పూర్వ పరిచయం కూడా ఉంది. ఈ స్తోత్రం పట్ల ఆదరము ఉంది. ఇప్పుడు అధ్యయనంలో మరింత శ్రద్ధ మరింత అవగాహన కలిగి ఈ కైంకర్య సమర్పణం చేయడం మనసారా అభినందిస్తున్నాను. శ్లోకం శ్రితాస్యన్యై కూడా చాలా స్పష్టంగా అనుసంధానం చేశారు. సవరణలు మాత్రమే చెప్తాను. ఇది 3 సంబోధనలు అన్నట్లుగా ఒక చోట 3 పర్యాయాలలో 2 సార్లు 2 రకాల దోషాలు వచ్చి ఒకసారి మళ్ళీ సర్దుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఎక్కడది అంటే నావాతరిష్య అనే పదం ఉంది చూడండి. అది నవాతరిష్య అన్నారు ఒకసారి, నా అవాతరిష్య అని విడినప్పుడైతే, నా అనేది విడిగా తీసుకున్నప్పుడు అవాతరిష్య అనాలి. కానీ నా అనేది విడకపోతే నావాతరిష్య అనాలి. నవాతరిష్య అనేది దోషం అన్నమాట. అంచేత అక్కడ ఒకసారి ప్రొనౌన్సియేషన్ లో తేడా వచ్చింది, అర్థం మారిపోతుంది కాబట్టి చెప్తున్నా. ఇంకా మరొకసారి నా అంతరిష్య అన్నారు. అవాతరిష్య అనేది తెలుసు, అది ఉచ్చారణ దోషం అయి ఉంటుంది. అంతరిష్య అని వచ్చింది. ఇంకొకసారి అయ్యో 2 సార్లు దోషం వస్తోంది, తప్పనిసరిగా సరిదిద్దాలి అని అనుకునేసరికి 3వసారి నావాతరిష్య అనేటటువంటి ఉచ్చారణ వచ్చింది. కానీ అక్కడ అవాతరిష్య అవతరణం, అవాతరిష్య అవతరించినట్లయితే, దానికి నా కలుపుకుంటే అవతరించకపోతే అనేది అక్కడ సవరణ. అంతకు మించినటువంటి సవరణలు ఏవీ లేకుండా చక్కగా మంచి శ్లోకాలని హృదయంగమంగా అందించినటువంటి అనిత సంప్రదాయానికి ఎంతో సేవ చేయాలి. ఇంకా ఎంతమందినో ఇన్స్పైర్ చేయాలి, ప్రేరణ కలిగించాలి. సహజంగా కరుణ గారిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసకి ఒక ఆలంబాన్ని కలిగించేటట్లుగా ఒక సూచనని చెయ్యటం,
ఆమె దాన్ని అందుకొని ఎంతగా ఎదుగుతున్నారు, అన్నీ మనం కళ్ళ ముందే జరుగుతున్నాయి. పూర్తిగా అపరిచితులు అనుకున్న వీళ్ళందరూ కూడా ఎంతగా ఇందులో విలీనమవుతున్నారో, గాహతే త్వాం అని అనుకున్నట్లుగా అందులో మునిగేటట్లుగా గ్రంథాధ్యయనం చేస్తూ ఉండేటటువంటి ఆ కుటుంబంలో ఉండేటటువంటి ఇద్దరు, ఇటు చెల్లెలు ఉన్నారు, అటు తోటికోడలు ఉన్నారు. ఆ రకమైనటువంటి ప్రేరణని కలిగించేటటువంటి తల్లిదండ్రులు, కుటుంబాలు ఇటు అటు కూడా కలిగి ఉండడం అనేది అభినందనీయం. ఇది అవకాశంగా చేసుకుని ఇతోధికంగా సంప్రదాయ సేవ చేసుకోగలిగేటటువంటి భాగ్యం ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో, విశేషించి అమ్మవారి అనుగ్రహంతో పొందాలి అని మనసారా మంగళాశాసనం చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. రెండు శ్లోకాలు చెప్పుకోవాలి కాబట్టి శ్లోకానుసంధానం తగ్గించుకుందాం. నిన్న చెప్పుకున్న శ్లోకంతో చదువుకుంటూ కొత్త శ్లోకం మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలి సామాన్య భోగ్యమపి కౌస్తుభవైజయంతి పంచాయుధాదిరమణ స్వయమేవ బిభ్రత్ తద్భారఖేదమివ తే పరిహర్తుకామః శ్రీరంగధామమణిమంజరిగాహతే త్వాం. ఇప్పుడే మనం అన్ని విశేషాలని కూడా అందులో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ చివరిలో మనం హాయిగా అవకాశం వచ్చింది, మన పంచస్తవాలను మళ్ళీ మనం పట్టుకుందాం, ఒక్కసారి వాటిని ముట్టుకుందాం. అంతే, ముట్టుకోవడం అంటే నోటితో స్పృశించటము, ఆ శ్లోకాలను అనడం, గ్రంథాన్ని హస్తాలతో స్పృశించే అవకాశాన్ని పొందడం. ఇదే ప్రమాణ తిరుటికి ప్రయోజనం కదా మనం. అలాగే నిన్నటి శ్లోకానికి తగినట్లుగా ఉండే వైకుంఠస్తవంలో ఉండే ఒక శ్లోకం 81 కాదో నాకు తెలియదు, ఆ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. రూపశ్రియా గుణగణై అనేటటువంటి శ్లోకం. ఇంతకు ముందు ఒకసారి మనం అనుసంధానం చేసుకున్నాం, ఆ శ్లోకాన్ని చివరిలో అనుసంధానం చేద్దాం. అలాగే ఇంకొకటి సుందరబాహుస్తవంలో ఉదధిగ మందరాద్రి అనేటటువంటి శ్లోకం. ఉదధిగ మందరాద్రి, నాకు నంబర్లు చూసే సమయం లేకపోయింది, మీరు చూసేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అంచేత ఈ రెండు శ్లోకాలు చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఒకటి నిన్నటి శ్లోకానికి సమన్వయం, మరొకటి ఈ శ్లోకానికి సమన్వయం అవుతుంది. దాన్ని మనం సుందర బాహుస్తవంలో 4వ శ్లోకం కాదు అనుకుంటాను, ఏమో చూసుకోండి. ఉదధిగ మందరాద్రి అనేటటువంటి శ్లోక ప్రారంభం. పరిఘం అనేటటువంటి అక్కడ ఇందిరావ్య సుధా అని వస్తుంది, అది మనకి ఇక్కడ అవసరం అన్నమాట. ఆ శ్లోకాన్ని చదువుకుంటాం. ఇక వైకుంఠస్తవంలో శ్లోకాన్ని ఎందుకు అనుసంధానం చెయ్యాలి అంటే, నిన్నటి దాంట్లో మనం సామాన్య భోగ్యం అనే ఒక పదాన్ని వివరణ చేసుకున్నాం. అన్ని అమ్మకి స్వామికి ఒకేలాగా ఉంటాయి అనడానికి రెండు పెద్దల యొక్క ప్రయోజనాలని కూడా మనం గమనించుకుంటున్నాము, తెలుసుకున్నాం. అయితే అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అందులో మనం యామునుల ప్రయోగము, కూరత్తాళ్వాన్ ప్రయోగము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే, కూరత్తాళ్వాన్ ప్రయోగాన్ని మనం ఇప్పుడు చదువుకునే శ్లోకంలో ఉంటుంది. నిత్యం తవైవ సదృశీం శ్రియం ఈశ్వరీం తాం అనేటటువంటి పదప్రయోగం అక్కడ ఉంటుందన్నమాట. నిత్యం తవైవ సదృశీం శ్రియం ఈశ్వరీం అని ప్రయోగపడుతుంది. అదొకటి. ఇంకొక శ్లోకం కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా చదువుదాం, ఇవాళ టైం అయిపోయినా పర్వాలేదు. అది శ్రీస్తుతిలో ఉండేటటువంటి శ్లోకం. అంటే వేదాంత దేశికుల శ్రీస్తుతి ఉంది చేశారా, ఆలో ఆపన్నార్తి ప్రసమన విధౌ బద్ధ దీక్షస్య అనేటటువంటి శ్లోకం. నెంబర్ చూసి గుర్తుపెట్టుకోండి. ప్రియ సహచరీ ఐకమత్యోపపన్నాం అనేటటువంటి ప్రయోగం అందులో మనకు వస్తుంది. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలలో ఉండేటటువంటి కొన్ని పదాలని మనం గుర్తుపెట్టుకుంటే, నిన్నటి శ్లోకంలో ఎది మనుజ తిరశ్చాం అనేటటువంటి శ్లోకం కదా నిన్న. ప్రతి అవతారంలోనూ అమ్మ ఆయనతో కలిసి కిందకి దిగి వస్తుంది, అనురూపమైన రూపాన్ని ధరించి వస్తుంది అని చెప్పారు. అయితే ఆయన అవతారమైన ఈమె అవతారమైన
కర్మ కోసం కాదు, కర్మానుభవం కోసం కాదు, కర్మ కారణమైనది కాదు, కేవలం లీలార్థమైనది. ఇందాక అనిత చెప్పేశారు 3 సంబోధనలు, మూడింట్లో ఉండేటటువంటి విలక్షణత్వము చెప్పేటప్పుడు దేవి అనేది ఆ ధాత్వర్థాన్ని బట్టి క్రీడార్థము అవతరిస్తుంది అనే అర్థం తెలుస్తోంది. ఇది క్రీడ అని తెలుస్తుంది అని. మాతః అనేది ఆమెలో ఉండేటటువంటి వాత్సల్య గుణం, తల్లి అనేసరికల్లా దోషాలని సహిస్తుంది కనుక వాత్సల్య గుణాన్ని చెప్తుంది. ఇంకొకటి కరుణని తెలియచేస్తుంది, దరదళ దరవింద అనేటటువంటి విశేషణము అని మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఆమె ఈ లోకంలోకి రావడానికి కారణం కేవలం క్రీడార్థము ఈ లోకంలోకి వస్తుంది, ప్రతి అవతారంలోనూ వస్తుంది. అందుకే దాన్ని తెలియచేస్తూనే నిత్యం అనే ఒక పదం మనకు వైకుంఠస్తవం శ్లోకంలో వస్తుంది. ఎప్పుడు అంటే ఆమె లేకుండా ఆయన అవతారమే లేదు. ఇంకొకటి మర్చిపోయాను, అనిత చెప్పిన దాంట్లో ప్రధానమైన కరెక్షన్, అందరూ మళ్ళీ దాన్ని అలాగ అనుకుంటారేమో, జాగ్రత్తగా వినండి. ఏ అవతారంలో ఏ రూపాన్ని ధరించి వచ్చింది అనే దాన్ని వివరణ చేస్తున్న వరుసలో వామన అవతారంలో కృష్ణ అజినంగా అని అన్నారు. అక్కడ సవరణ చేసుకోవాలి. వామనావతారంలో కృష్ణాజినం చేత కప్పబడి ఉంది, కానీ వామనావతారంలో కూడా లక్ష్మి ఉంది అనడం కోసం అంచేత కృష్ణాజినంగా రాలేదు. అక్కడ నౌరూపిణి అనేది మత్స్యావతారం దగ్గర స్పష్టత మనకు ఉంటుంది. క్షీరసాగర తనయ ఇవన్నీ సరిపోయి, కానీ వామనావతారంలో బ్రహ్మచారిగా అవతరించిన లక్ష్మి ఉంది, కృష్ణాజినం వెనుకని ఉన్నది అనేది అక్కడ ఉంటుంది. అంచేత కృష్ణాజినంగా వచ్చింది అని మాత్రం సరి అయినటువంటి భావన కాదు, అది ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. అదే ఏదో మర్చిపోయానని అనుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆమె లేకుండా ఆయన అవతారమే ఉండదు అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. అవతారం ప్రయోజనం పక్కన పెడితే అవతారంలో ఆనందం, ఆ రసాస్వాదన అమ్మతో కలిసే ఉంటుంది అని చెప్తారు. అలాంటప్పుడు ఆమె అవతరణం కూడా కేవలం క్రీడార్థమై ఉంటుంది అనేది చెప్పడం కోసమే నిత్యం అనేది ఎప్పుడూ కలిసి ఏ అవతారమైనా వస్తుంది అనడానికి ఈశ్వరీ శ్రియం అనేటటువంటి పదాలు అందులో ప్రయోగిస్తారు. ఈశ్వరి అంటే స్వేచ్ఛ కలిగినది, అంటే వాళ్ళ స్వేచ్ఛకి భంగం లేదు, ఆమెకి కూడా ఏమీ ఒత్తిడి లేదు, ఇష్టంగానే తనంత తానుగానే అవతరిస్తుంది అంటారు. శ్రియం తదా ఆయనని ఆశ్రయించి ఉంటుంది అనే అర్థం అక్కడ వస్తుంది. ప్రియ సహచరి, ఇష్టమైనటువంటి సహచరి కాబట్టి అని శ్రీస్తుతిలో ఉంటుంది. అందుకు ఈ శ్లోకాలను మనం తర్వాత అనుసంధానం చేసుకోబోతున్నాం. అలా అవతరించినటువంటి అమ్మ యొక్క ప్రేమ, స్వామి పట్ల ఉండేటటువంటి ప్రేమ ఈ అవతారాలలో ఒక ప్రధానమైనటువంటి అవతారంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు అని అనుకుందాం. దీనికి దానికి లింక్ చేసుకోవాలి అంటే మధ్యలో ఒక శ్లోకం వచ్చేసింది. నిన్న చెప్పుకున్న 2 శ్లోకాలకి ఇవాళ చెప్పుకోబోయేటటువంటి శ్లోకానికి ఒక అందమైన లింక్ చేసుకోవచ్చు మనం. ఏది మొదటిది సామాన్య భోగ్యమపి అనే శ్లోకంలో అమ్మ శ్రమని పోగొట్టడం కోసం, అమ్మకి బరువు లేకుండా చేయడం కోసం స్వామి ధరిస్తున్నాడు అని అన్నారు. ఇది ఆమె పట్ల ఆయనకున్న ప్రేమ. మరి స్వామి కష్టపడితే అమ్మ మాత్రం సహిస్తుందా? స్వామి కష్టం తీర్చడం కోసం అమ్మ చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నాన్ని ఇవాల్టి శ్లోకంలో చెప్పబోతున్నారనమాట. క్షీరసాగర మథన వృత్తాంతాన్ని. పని చెయ్యలేదని సాధించిన ఆయన కష్టపడుతూ ఉంటే చూసి ఆనందించగలిగేటటువంటి ఇల్లాళ్ళు కాదు, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఇల్లాలు. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు ఆలోచనలు పక్కన పెడితే మంచి పని అయింది, పడితే తెలుస్తుంది, కళ్ళు మండని నూనె చిందని అని హాయిగా వీళ్ళు టీవీవో బుక్కో చూసుకుంటూ ల్యాప్టాపో చూసుకుంటూ ఉండవచ్చుగాక ఇప్పుడు పిల్లలు. సరే, వీళ్ళ మనస్తత్వాలు ఇప్పటి పరిస్థితులు పక్కన పెడదాం. కానీ అన్యోన్య ప్రేమ ఉన్నప్పుడు అయ్యో పాపం కష్టపడుతున్నాడు అనేటటువంటి ఒక ప్రేమతోటి ఆయనే చెయ్యాలి, కానీ ఆ కష్టం తీరేటట్లుగా ఒక స్థితిని తాను కల్పించాలి అని అనుకుంటూ ఉండేటటువంటి స్థితిని ఇందులో వర్ణిస్తున్నారు అనేది ఒకటి. ఇక 2వ శ్లోకంలో ఏ అవతారంలోనైనా అనుసరించి వస్తుంది అని చెప్పారు కదా. అప్పుడు అసలు స్వామి అవతారానికి ప్రయోజనం, అమ్మ అవతారానికి ప్రయోజనం ఏమిటి అంటే, స్వామి అవతార ప్రయోజనం మనకి భగవద్గీతలో స్పష్టంగానే ఉంది. పరిత్రాణాయ సాధూనాం అనేటటువంటి శ్లోకంలో దుష్ట సంహారం కోసం వస్తుందా, శిష్ట రక్షణం కోసం వస్తుందా, ఆశ్రిత సంరక్షణం కోసం వస్తుందా,
ఎందుకు అమ్మ కూడా ఇలా అవతరించి వస్తే మరి అవతారానికి కూడా ఒక ప్రయోజనం ఉండాలి కదా అంటే అవేమీ కాదు, ఆయన్ని వదిలి ఉండలేక అంటారు తమాషాగా. ఆయనని విడిచి ఉండలేక ఆయనతో పాటుగానే రావడం అనేది ఒక కారణంగా చెప్తే అవతార ప్రయోజనంగా ప్రయోజనం ఉండాలి కదా. అసలు పోని కారణం చెప్పారు ఆయన్ని విడిచి ఉండలేక అని, అంటే అప్పుడు తనకి స్వార్థం ఉన్నట్టే లెక్క కదా, తన ఆనందం కోసం వస్తోంది అన్నట్టే కదా లెక్క. మరి అది సారీ అది ఈ ఈ దంపతుల తత్వం కాదు కాబట్టి ఇప్పుడు అమ్మ క్షీరసాగర తనయ క్షీరసాగరోద్భవ అనడానికి ఆ అవతారానికి ప్రయోజనం ఏమిటి అనంటే స్వామి శ్రమని పోగొట్టుట అనే ప్రయోజనంగా. స్వామేమో లోకుల యొక్క కష్టాలను పోగొట్టడం కోసం ఆయన అవతరిస్తాడు, ఆయన కష్టాన్ని పోగొట్టడం కోసం అమ్మ అవతరిస్తోంది అని చమత్కారంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అంటే ఆ రెండు శ్లోకాలలో ఉండే అంశాలు ఇందులో మనకి ఈ రకంగా సమన్వయం అవుతాయి. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః భగవతి దధిమాధం మధ్నతశ్రాంతి సాంచ్యై భ్రమదమృతతరంగావర్తతః ప్రాదురాసీః స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవా. చాలా అందమైనటువంటి శ్లోకం. భట్టరు వారు ఆ దివ్య దంపతుల యొక్క అన్యోన్యతని చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉండేటటువంటి సన్నివేశం. లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయాం అని మనం నిత్యం అనుసంధానం చేసుకుంటామే. ఆ అమ్మ క్షీరసాగరంలోంచి ఆవిర్భవిస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని మనకి సాక్షాత్కరింపచేస్తూ అమ్మ యొక్క దర్శన భాగ్యం వల్ల స్వామికి తీరినటువంటి శ్రమని అందంగా ఇందులో వర్ణిస్తున్నారు. మరొకసారి జాగ్రత్తగా చదువుదాం. ఇందులో ఎక్కడెక్కడ ఒత్తులు చదవాలో తెలియకపోతే శ్లోకం తేలిపోతుంది, అందుకని జాగ్రత్తగా గమనించండి. స్ఖలిత ఇక్కడ ఒత్తు ఉండాలి ఖచ్చితంగా. స్ఖలిత కటకమాల్యైః దోర్భిః అబ్ధిం మురారేః భగవతి దధిమాధం మధ్నతః శ్రాంతి సాంచ్యై భ్రమదమృత తరంగావర్తతః ప్రాదురాసీః స్మిత నయన సుధాభిః సించతి చంద్రికేవా. సముద్ర మథన వృత్తాంతము, లక్ష్మీ ఆవిర్భావము అనేది ఇందులో చెప్పబడుతుంది. క్రియాపదం ప్రాదురాసీః అనేది క్రియాపదం. ప్రాదురాసీః అంటే ప్రాదుర్భవించేవు అనర్థం, ఆవిర్భవించేవు అనర్థం. ఈ పదం ఎంత అద్భుతమైన మాట అంటే అమ్మ ఒక చోటి నుంచి పుట్టినది కాదు. మనం ఇంతకు ముందు చదువుకున్నాం చూసారా, కిం రుజీషతాముపగత అంగంతే మృదు సీత అనేటటువంటి శ్లోకం దగ్గర నేను చేస్తున్న మాట సరి అయినది కాదు అని ఎందుకు భట్టరు వారు వెనక్కి తీసుకున్నారు చెప్తున్న మాట అంటే శాంత కృత్రిమ కథం అన్నారు. అంటే కృత్రిమంగా ఒక తయారు చేయబడినటువంటి రూపం కాదు కదా అమ్మది, సహజంగా ఎప్పుడూ ఉండేటటువంటి రూపం కదా, దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఆ గుర్తు చేస్తున్నప్పుడు ప్రాదురాసీహి అన్నారు, అంటే ప్రాదుర్భవించటం అని అర్థం. ఈ పదం ఇంకా సులభంగా మనం తెలుసుకోవాలి అంటే ఉదయించటం అనే మాటని గుర్తుపెట్టుకుందాం. చంద్రుడు ఉదయించాడు, సూర్యుడు ఉదయించాడు అంటాం కదా. చంద్రుడు పుట్టాడండి అంటావా ఎక్కడైనా? ఆకాశంలో చంద్రుడు పుట్టాడు అంటావా? ఎందుకనో కనిపిస్తున్నాడు అంతే. అంటే ఉదయిస్తున్నాడు అంటే ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఒక సమయంలో కనిపించడు, ఒక సమయంలో కనిపిస్తాడు. అలా కనిపించేటప్పుడే మనం సూర్యోదయం అంటాము, చంద్రోదయం అని అంటాం. మరైతే పుత్రోదయం అని కూడా అంటాం కదండి, పిల్లలు పుట్టినప్పుడు సంతానోదయం అని కూడా అంటాం కదండి. అంటే అది ఉదయం అనడం సామాన్యార్థంలో వాడుతుంటాం. ఒక్కొక్క సంతతి పుట్టేరు అంటాము ఇక్కడ. ఆ పుట్టుకలో లోటు ఎక్కడొస్తుందో అనే ఒరెత్తి మగనాయ పిరందు అని కృష్ణుడికి ఆ లోటు కూడా లేకుండా అమ్మ వర్ణించింది, అది వేరే విషయం. కానీ దివ్య దంపతులు మహానుభావులు
పుడతారు అనడం కంటే ఉదయిస్తారు. అలాంటి మహానుభావుల ఆవిర్భావము అంటారు. అందుకే దేవకి పూర్వ సంధ్యాయ ఆవిర్భూతం మహాత్మన, విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్పినటువంటి మాట. అలాగే ఇక్కడ క్షీరసాగరంలోంచి ఒకసారి కనపడింది అంతే. క్షీరసాగరంలోంచి రావడం అనేది కూడా ఎప్పుడూ లేని లక్ష్మి అప్పుడే పుట్టడం కాదు, ఉన్న లక్ష్మి క్షీరసాగరంలోంచి కనపడింది అనడం కోసం ప్రాదురాసి, అందరికీ కనపడేటట్లుగా ఆవిర్భవించేవు అంటున్నారు. క్రియాపదం ప్రధానమైనది అది. ఇంకొకటి సించతి అనేది మరొక క్రియాపదం, అవాంతర క్రియ. సేచనం, సేకం ఈ పదాలు మనకు వస్తూనే ఉన్నాయి. సేకము అనేది తడుపుట అని అనుకుంటున్నాము. సించతి అంటే తడుపుతూ అని అర్థం అన్నమాట. ఇది పూర్తి క్రియ కాదు, కానీ ఇది కూడా క్రియాపదమే, అవాంతర క్రియ అని మనం తెలుసుకుందాం. ఇక ఇందులో సంబోధన పదం మళ్ళీ వచ్చింది చాలా శ్లోకాల తర్వాత. భగవతి అని వస్తుంది. ఈ భగవతి అనే పదం సంబోధనార్థకంగా చాలా చోట్ల వచ్చింది. ఇప్పుడు నేను సంబోధనార్థకంగా ఏ శ్లోకాల్లో వచ్చింది అని కాదు అడగడం లేదు, మీరు గబగబా నెంబర్లు పెట్టకండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏది అంటే, సంబోధనార్థకంగా కాకుండా భగవతి అనే పదం ఏ శ్లోకంలో ఉంది? అమ్మని పిలుస్తున్నట్లుగా చాలా శ్లోకాల్లో అవుతుంది. అలా కాకుండా పూజ్యతావాచకంగా ఉండేటటువంటి పదంగా భగవతి అనేటటువంటి పదం ఒక చోట ప్రయోగింపబడింది. ఏ శ్లోకంలో అనేది గమనించగలిగితే చూద్దాం. దేనికి విశేష గుడ్ వచ్చేసింది. దేవి శృతిం భగవతీ అనేటటువంటి ప్రయోగం దగ్గర భగవతీ అనేది శృతికి విశేషణ వాచకంగా వాడు. ఇంకొకటి కూడా ఉంది, భగవతీ అని ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సంబోధన కాదు అని తెలియచ్చు. కానీ భగవతి అనే ఉంటుంది ఇంకో శ్లోకంలో కూడా, అక్కడ కూడా భగవతి అనేది సంబోధన కాదు. ఏ శ్లోకంలో అంటే శ్లోకం మొదలు పెట్టాలి, నెంబర్ కాదు అని అనుకున్నాం కదా. భగవతి భగవంతుని యందు అనేటటువంటి ప్రయోగం అక్కడ అనుకున్నాము, అది సంబోధన కాదు అనేటటువంటి యువత్వాదో తుల్యేప్యపరవసత, అక్కడ భగవతి గుణాన్ పుంస్త్వ సులభాన్ అనేటటువంటి ప్రయోగం దగ్గర భగవతి గుణాన్ పుంస్త్వ భగవతి భగవంతుని యందు అనే అర్థంలో అక్కడ భగవతి అనే పదం వాడబడింది. 12వ శ్లోకం అని అంటున్నారు. శ్లోకం మొదలు పెట్టండి, అందులో భగవతి అనేది సంబోధనార్థకమే అవుతుంది. ఈ 2 శ్లోకాలు తప్ప మరొక చోట భగవతి అనేది మనసి విలసితాక్షణ భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణ, అక్కడ భగవతి సంబోధనార్థకమే. అది సంబోధనార్థకంగా ఉన్నవి నేను చెప్పట్లేదు, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ చేయకండి. సంబోధనార్థకంగా కాకుండా ఉండేటటువంటి పదాలు మనం తీసుకుంటున్నాం. తవ భగవతశ్చేతే అనేది వేరే, భగవతి అన్ని భగవతీ అని ఉన్నవి 2 శ్లోకాలు ప్రధానంగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ సంబోధనార్థకంగానే వాడుతున్నారు. భగవతి అంటే భగవంతుడు అంటే షడ్గుణపూర్ణుడు అని చెప్పినట్టే, భగవతి అంటే షడ్గుణపూర్తి కలిగినటువంటిది అనే అర్థంలో, విలక్షణార్థంలో వాడుతున్నారు ఈ పదాన్ని. ఇక సముద్ర మథన వృత్తాంతాన్ని చెప్తున్నారు. పరమాత్మ వాచకమైనటువంటి పదం ఇక్కడ మురారేహి అనేటటువంటి మురారి అనే పదం వచ్చింది. మురారి కూడా ఇంతకు ముందు వచ్చిందా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వచ్చినట్టే గుర్తు. ఈ యొక్క శ్లోకంలో ఆ మురారి అనే పదం కూడా ఇంతకు ముందు వచ్చింది. మురారేహి మురారి యొక్క అని అర్థం అన్నమాట. ఆయన యొక్క శ్రమని పోగొట్టడం కోసం అని. ఆయన ఎందుకు శ్రమ పడుతున్నాడు, ఎలా శ్రమ పడుతున్నాడు అనే దాన్ని వర్ణిస్తున్నారు. మగవాళ్ళు పని చేయడం అలవాటు లేని వాళ్ళు పని చేస్తున్నారు అనుకోండి కిచెన్ లో, వాళ్ళ రూపం చూడలేనట్లుగా ఉంటుంది. అలాంటి ఒక రూపాన్ని చూపిస్తున్నారు ఇందులో. పాపం ఈయనకి పనిచేసే అలవాటు ఉందనుకోండి, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు మన కోసం. అలాగే పాపం ఒక అవసరంలో ఆశ్రితుల కోసం ఆయన సముద్ర మథనం చేసేటటువంటి సన్నివేశం వచ్చింది. ఆయన చిలుకుతున్నాడు సముద్రాన్ని. అన్ని రూపాలు తానే అయినాడు అనుకోండి, తన రూపంతో కూడా ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనే చిలుకుతున్నాడు కాబట్టి ఆ చిలుకుతూ ఉండేటటువంటి స్వామిని చూస్తున్నాం మనం. ఇక్కడ భట్టర్ వారి తమాషా ఎలా చెప్తారు అంటే, ఇందులో కష్టపడుతున్నాడు అని చెప్తారు,
కష్టపడడం లేదు అని కూడా చెప్తున్నారు, గమనించండి. ముందే మనం క్లియర్ చేసుకొని అప్పుడే అక్కడికి వెళదాం మనం. కష్టపడుతున్నాడు అంటున్నారు సముద్ర మథనంతో, ఆ శ్రాంతి తీరడం కోసం అమ్మ ఆవిర్భవించింది అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి వెంటనే రావలసినటువంటి ఒక సందేహం, మీకే కనుక ఈ షడ్గుణములకి అర్థం తెలిసి ఉంటే, జ్ఞాన బల ఐశ్వర్య శక్తి వీర్య శక్తి తేజస్సులు అనే వాటికి ఎన్నోసార్లు మన నిర్వచనాలు రిపీట్ చేసుకున్నాం కాబట్టి, ఆయనలో ఈ 6 గుణాలలో ఒక గుణాన్ని బట్టి ఆయన ఏ పని చేసినా అలసట లేకుండా చేయాలా అక్కర్లేదా? ఆ గుణాన్ని ఏమంటారు అనుకున్నాం మనం? వికార విరహో వీర్యం అని అనుకున్నాం. మార్పే అసలు ఉండదు, అనాయాసంగా చేస్తాడు, అవలీలగా చేస్తాడు, ఎవరూ చేయలేని పనులను కూడా చేస్తాడు అని అనుకున్నాం. అంటే మార్పు రాకుండా ఉండాలి కదండి, అంటే చెమట పట్టకుండా ఉండాలి కదా, ఏ చెదరకుండా ఉండాలి కదా, నిశ్చలంగా ఉండాలి కదా. మరి ఆ సముద్ర వదనం చేస్తూ ఆయన అలా చెమటలోడుతూ ఉంటే, అలసిపోతూ ఉంటే, మాలికలు హారాలు కదిలిపోతూ ఉంటే, మరి అది ఆయన షడ్గుణ పూర్తిని ఎలా చేస్తుంది అంటే, మరి ఆ వీర్యం అనేటటువంటి దానికి ఏమర్థం చెప్పుకోవాలి? ఈయన శ్రమ పడుతున్నాడు అంటే ఆయన లక్షణానికి తగి ఉండదు కదా. సందేహం వచ్చిందా లేదా? మనకి రాదు, వ్యాఖ్యాతలకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా వర్ణిస్తే అంత శ్రమ పడుతూ పనిచేశాడా పాపం అంటే ఈయన భగవంతుడు కాదనమాట అని అనిపించాలి కదా. మరి ఎందుకు శ్రమని వర్ణిస్తున్నారు? ఇది ఒకటి సందేహం. దీనికి ఎంత అందమైన సమాధానం చెప్తారంటే, ఆయన శ్రమ పడ్డం లేదు, కానీ ఆయన శ్రమ పడుతున్నట్లుగా చూసినటువంటి ప్రేమ కల భక్తులకి అనిపిస్తోంది అంటున్నారు. ఆయన అవలీలగానే చేస్తున్నాడు. చూడండి, ఈ ప్రేమకి పరాకాష్ట ఎలా ఉంటుంది అంటే, పిల్లలు చదువుకుంటూ ఉంటారు లేదా వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఇష్టంగానే చేసుకుంటూ ఉంటారు, అవలీలగానే చేసుకుంటూ ఉంటారు, ఎన్ని గంటలైనా ఆ పనిని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ప్రేమతో చూసేటటువంటి తల్లిదండ్రులకి ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టపడుతున్నాడు పాపం, అలాగా దాని మీదే లేనవే, తిండి లేకుండా, వాడికి తిండి లేకుండా ఏమీ లోటు లేదు, వాడు ఉండగలుగుతున్నాడు, వాడు పని చేసుకోగలుగుతున్నాడు. కానీ ప్రేమతో ఏమనిపిస్తోంది అంటే, పాపం కష్టపడుతున్నాడు అన్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన తీరు ఇంతకు ముందు 5-6 పిల్లలు ఉండేవాళ్ళం కనుక పోటీ ఉండేది కాబట్టి, తల్లి కానీ తండ్రి కానీ ఒకళ్ళ విషయంలో ఈ ప్రేమ చూపించేవారు, ఇంకొకళ్ళు ఎంత కష్టపడ్డా ఏమీ మాట్లాడుతూ ఉండేవారు కాదు. అప్పుడు మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉండేది. కారణం దేనివల్ల అంటే, 2 పిల్లల్లో ఒక పిల్ల కష్టపడగలిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కష్టపడడం సహజం అన్నట్టు ఉంటారు. ఇంకొక పిల్ల చాలా సున్నితంగా ఉండేది, అసలు కష్టపడేసరికి ఎంతో పని చేసినట్టుగా అలసట బయట. పాపం కష్టపడుతోంది, అక్క కష్టపడుతోంది అనేసరికి ఈ చెల్లికి కోపంగా ఉండేదన్నమాట. అలాగా ప్రేమ ఉంటే కష్టపడకూడని వాళ్ళు కష్టపడుతూ ఉంటే అయ్యో అయ్యో అనిపిస్తుంది. పాపం భట్టరు వారికి కూడా ఇప్పుడు అలా అనిపిస్తోంది. నిజానికి ఆయన ఇష్టంగానే చేస్తున్నాడు, కానీ ఇది మంగళాశాసన పరత్వం అంటారనమాట. మంగళాశాసన పరులు ఎప్పుడవుతారు అంటే, ప్రేమ అతిశయిస్తే అవుతున్నారు కాబట్టి అలా అనిపిస్తోంది. నిజానికి ఆయన కష్టపడకపోయినా ప్రేమతో మన కోసం ఎంత కష్టపడుతున్నాడు కదా అని అన్నట్లుగా చెప్తున్నారు అని ఒకటి చెప్తారు. అందుకే అది దాగి ఉండేటట్లుగానే ఎలా చిలికాడు సముద్రాన్ని ఆయన అంటే, అమృతం కోసం కదా చిలికాడు. ఏమండి, ఎన్ని వచ్చాయి అందులోంచి బయటికి ఒక్కసారి? అంతంత పెద్ద పెద్ద వస్తువులు బయటికి రావాలి అంటే ఎంత కదలిక కావాలి? అంతగా ఆ మందరాత్రిని కదిలించాలి అంటే ఈ అసురులకి మాత్రం, ఈ దేవతలకి మాత్రం శక్తి ఉందా? ఎప్పుడో ఆ పాము తెగిపోయి ఉండేది మనమే కనుక చేసి ఉంటే. కానీ లోపల దైవశక్తి ఉంది కాబట్టే కదా నిలిచింది. అవలీలగా చిలికేసాడండి ఆయన. ఎలా మన ఇంట్లో పెరుగు చిలుక్కుంటాం చూసారా, అలా పెరుగు చిలికినట్టు క్షీరసాగరాన్ని చిలికేశాడు అంటూ ఆ అనాయాసంగా చిలికాడు అనే మాటని చెప్తున్నారు. శ్రమ పడుతున్నాడు అనేటటువంటి మాటని చెప్తున్నాడు. అనాయాసంగా అనడం కోసం దధిమాధం అంటున్నారు. చిన్నగా ఇంట్లో పెరుగు చిలుక్కున్నంత సులభంగా కవ్వంతో తిప్పేసినట్టుగా మొత్తం క్షీరసాగరాన్ని అంతటినీ తిప్పేశాడు అవలీలగా అని చెప్తున్నారు. అలా కాకుండా, ఓహ్ చూడండి పాపం ఆ మహానుభావుడు గరిట పట్టుకొని ఎన్ని బాధలు పడుతున్నాడో చూడండి అన్నట్లుగా స్ఖలిత కటక
మాల్యై ప్రారంభం చేస్తున్నారు. స్ఖలిత అంటే కదిలిపోతున్నా, జారిపోతున్నా, ఉన్న చోట ఉండకుండా. స్ఖాళిత్యం అంటే అదే కదా, ఉన్న చోట ఉండకుండా జారిపోవడం అన్నమాట. స్ఖలితములు అవుతున్నాయి, జారిపోతున్నాయి అంటే కదిలిపోతున్నాయి అని అర్థం అన్నమాట. ఏవి? కటకములు, మాల్యములు. కటకములంటే చేతికి పెట్టుకున్నటువంటి కంకణాలు, మాల్యములు అంటే మెడలో ఉండేటటువంటి మాలికలు. ఇప్పుడు చిలికేటప్పుడు ప్రధానంగా చేతులు కదులుతాయి. ఆ కదలికని బట్టి ఈ వక్షస్థలంలో ఉండేటటువంటి వస్తుజాతం అటు ఇటు కదిలేటటువంటి అవకాశం ఉంటుంది. రెండింటిని చెప్తున్నారు అంటే ఈ మాల్యములతో పాటుగా హారాలు అన్ని, మెడలో ఉన్నవన్నీ కూడా అని అనుకోండి. స్ఖలిత కటక మాల్యై. ఎందుకు అవి కదులుతున్నాయి అనంటే చిలుకుతున్నది చేతులతో కనుక. చేతులంటే భుజాలు, భుజాలు కూడా కదిలేటట్టుగా చేస్తున్నాడు. అంతేకాని ఇలా 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 అంటే అదేది కంప్యూటర్ టైప్ చేసినంతగా ఒక వేలుతో అయిపోదు కదా. ఆ కదలిక ఇలా చేత్తో లాగినా భుజ బలం ఉండాలి కదా. అందుకని దోర్భిహి అంటున్నారు. గమనించండి, ఇంకా శ్లోకాలు మనని అలా మునిగిపోయేటట్లుగా చేస్తాయి, ముందుకెళ్ళనివ్వు, అలా ఉంటాయి అద్భుతంగా. ఇక మీదట మనం అనుసంధానం చేసుకునే శ్లోకాలలో పదప్రయోగాలు. దోర్భిహి అంటున్నారు అంటే చేతులతో అని అర్థం. ఎన్ని చేతులు ఉంటాయండి ఒక మనిషికి? 2 చేతులు. కాబట్టి ద్వివచనంలో వాడాలి. కానీ ఇక్కడ చేతులతో అని బహువచనాన్ని వాడుతున్నారు. అంటే ఇప్పుడు సముద్ర మథనం చేస్తున్న స్వామిని మనం ద్విభుజుడుగా చూడకూడదు అనమాట. మరి ఎన్ని భుజాలు ఉన్నట్టు చూడాలి? 2 లేకపోయిన తర్వాత ఎన్నైనా పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు అంటారు. ఆయన చతుర్భుజుడిగా చిలకచ్చు, సహస్రభుజుడిగా చిలికి ఉండవచ్చు. అంటే అన్ని కనిపిస్తున్నాయి అనమాట భట్టర్ వారికి. ఆయన విశ్వరూపం కనిపిస్తోందో ఏమో, అందుకే దోర్భిహి అన్నారు. 2 చేతులు అని మాత్రం ద్వివచనాంతంగా కాకుండా బహువచనాంతంగా ఈ పదాన్ని ప్రయోగించడంలో ఉండేటటువంటి చమత్కారం అది. 4 చేతులతో చిలుకుతున్నట్టు అనుకోండి, మరొకరు 1000 చేతులతో చిలుకుతున్నట్టు అనుకోండి. కానీ వక్షస్థలం మాత్రం ఒకటే ఉంటుంది, దాని మీద మాలికలు ఉంటాయి. చేతులు అయ్యేసరికి కటకాలు మాత్రం అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పాపం అలసిపోతున్నాడట ఆయన. అందుకనే దధిమాధం మథ్నత. 2వ లైన్కి రండి. ఆ మథనం ఎలా సాగుతోంది? దధి మాధం. దధి అంటే పెరుగు, దధి మథనంలాగా మథిస్తున్నాడు క్షీరసాగరాన్ని. అలా మథిస్తూ ఉండేటటువంటి మురారే. ఆయన ఏం తక్కువవాడు కాదండి, ఆయన ఇంతకు ముందు రాక్షస సంహారం చేసిన వాడే, అబ్బో గట్టివాడే, బలం ఉన్నవాడే అని చెప్పడం కోసమో ఏమో, లేదా మురారి ఆశ్రిత రక్షణం కోసం అసుర శిక్షణం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయేటటువంటి స్వభావం కలిగిన వాడు ఆయన. ఆయన యొక్క శ్రాంతి అంటే శ్రమ, శాంత్యై ఉపశమించటం కోసము. 2 పదాలకి తేడా గుర్తించండి. శ్రాంతి అంటే శ్రమ, శాంత్యై ఉపశమించటం కోసము అని అంటున్నారు. ఎవరి శ్రమ? మురారే శ్రాంతి, మురారి యొక్క శ్రాంతి. ఎటువంటి మురారి అంటే సముద్ర మథనం చేస్తూ ఉండేటటువంటి మురారి. కష్టపడి చేస్తున్నాడా, సులభంగా చేస్తున్నాడా? 2 కనిపిస్తున్నాయి. కదలికైతే కనిపిస్తోంది, కానీ దధిమాథం అవలీలగా ఆయన సముద్ర మథనం చేస్తున్నాడు. ఆయన శ్రాంతిని శాంత్యై ఉపశమింప చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అంటున్నారు. ఇప్పుడు స్వామికి ఉపశమనం ఎలా కలుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏం అక్కర్లేదు, ఆయనకు ఒక అలవాటు ఉంది కదా ఎప్పుడు. ఏమిటా అలవాటు అంటే భట్టర్ వారు మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? శ్రీయై సమస్త చిదచిద్ విధాన వ్యసనం హరేహే అంగీకారి. ఆయనకున్న అలవాటు ఏంటి అంటే ఏ పని చేసినా వాళ్ళ ఆవిడ వైపు ఇలా చూస్తూ ఉంటాడు, అంతే. వాళ్ళ ఆవిడ చూసి ఓకే అంటే తప్ప ముందుకెళ్ళడండి. ఎంచేత ఈయన ఓకే చెప్తాడా అంటే అక్కర్లేదు, ముందు ఆవిడ మొహం చూడండి మనకు అర్థమైపోతుంది అని కొంతమంది దంపతుల గురించి మనం ఆరుగా ఎస్టిమేట్ చేసేస్తాం కదా. అంచేత పరమాత్మకి ఏదైనా యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీన అన్నారు కదా మనకి కూరస్నాళ్ళు అని కూడా. ఆమె ముఖం చూసే ఏదైనా చేస్తాడు. అందుకని అంటే అదే ఆయనకి అలసటని తీర్చేటటువంటి ఒక సాధనం అన్నమాట.
ఇప్పుడు ఏమైంది తమాషా, ఆశ్రిత రక్షణంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అన్ని మర్చిపోతున్నాడు ఆయన. అందుకే నిన్నైనా వదిలేస్తానని ఒక వార్నింగ్ ఇచ్చాడు కదా అక్కడ కూడా. అంచేత సీతాదేవికి, అంచేత ఇప్పుడు అమ్మకి చూడలేకపోతోంది పాపం. ఆయన అంత కష్టపడుతున్నాడే పాపం. ఇప్పుడు పోనీ ఎందుకండి మనకంత కష్టం అని వెనక్కి లాగుతుందా? లాగదే, తల్లి కదా ఆవిడ. పాపం ఆ దేవతలు ఆరాట పడుతున్నారు, వాళ్ళ కోసం ఈయన ఈ పని చేస్తున్నాడు, ఆపకూడదు. అందుకంటే మాత కాబట్టి మరి చూడలేకపోతోంది, శ్రమ పడిపోతున్నాడు, కంకణాలు జారిపోతున్నాయి, మాలికలు చిక్కుపడిపోతున్నాయి, గొలుసులు హారాలు కూడా ముడిపడిపోతున్నాయి, చెమట పట్టేస్తోంది, ఇంకా అమృతం రావటం లేదు. కానీ దృష్టి మాత్రం తదేక దృష్టితో చూస్తున్నాడు. ఇప్పుడు అరణి మథనం చేస్తారు చూసారా యజ్ఞాలప్పుడు, అప్పుడు ఆ నిప్పు పుడుతుంది కదా, అందులోంచి అగ్ని మథనం చేస్తారు, అదే దృష్టి పెట్టి చూస్తూ ఉంటామే. అలాగే ఈ స్వామి కూడా సముద్ర మధ్యంలోకే చూస్తున్నాడు. యస్యావీక్షముఖం అనేది ఒక మేనరిజం ఇప్పుడు మారిపోయింది. ఎటువైపు చూస్తున్నాడు అంటే, ఎక్కడి నుంచి వస్తుంది అమృతం? సముద్ర మధ్యంలోంచి కదా వస్తుంది. అందుకని దృష్టి అంతా అటువైపే ఉంది. అమ్మకి ప్రేమ అధికమైపోయింది. ఇప్పుడు లాభం లేదు, నేను ఒక్కసారి కనిపిస్తే చాలు మా ఆయన ప్లీజ్ అయిపోతాడు, ఆయన శ్రమంతా పోతుంది. ఒక్కసారి నాన్నకు ఫోన్, ఒక్కసారి వీడియో అడితిప్పు అని ఎలాగైతే మనం ప్రేమతో ఆ తల్లి పిల్లలకి ఎలాగైతే సూచనలు ఇస్తుందో, అలాగే లాభం లేదు, ఈయన నా వైపు చూడడు, ఆయన చూసే వైపు నుంచే నేను వద్దాము అనుకుందన్నమాట అమ్మవారు. అందుకే అప్పుడు ఆమె ఆ సముద్రంలోంచి రావడానికి కారణం అదనమాట. అందుకనే ఆయన దృష్టంతా అమృతం మీదే ఉంది కాబట్టి అమృతం పుట్టే చోటి నుంచే పుట్టింది అమ్మ. కాకపోతే అందరూ అమృతాన్ని చూశారు, స్వామి మాత్రం అమృత సారాన్ని దర్శించాడు అంటారు. శ్రాంతి శాంత్యై, ఆయన శ్రాంతిని ఉపశమింప చెయ్యటం కోసంట ఎక్కడి నుంచి వస్తోంది తల్లి? భ్రమత్, తిరుగుతున్న అమృత తరంగా, అమృత తరంగాల యొక్క ఆవర్తం అంటే సుడి అని అర్థం అన్నమాట. ఇలా తిరుగుతూ ఉంటే లోపల ఆ నీరు అలా సుడి తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడే కదా అందులో ఉండే సారం పైకి వస్తుంది. అలాగే పెరుగు చిలుకుతే వెన్నొచ్చినట్లుగా క్షీరసాగరాన్ని చిలుకుతే సారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక అసలు సారం ఏది అంటే అమృతం అనుకుంటామేమో, అమృత సారం ఏది అంటే అమ్మ అన్నమాట. అందుకని ఆమె కూడా ఎక్కడి నుంచి రావాలి? అలా సుడులు పడుతున్నాయిట అమృత తరంగాలు, చుట్టూ తిరుగుతున్నాయి. అంటే అలా భ్రమి ఒక గుడి ఏర్పడుతుంది అనమాట. భ్రమతో భ్రమిస్తున్న అమృత తరంగముల యొక్క ఆవర్తత, ఆ సుడుల నుంచి అలా సుడిపడుతూ ఉండేటటువంటి అమృత తరంగాలలోంచి ఆ సారం అలా వెన్నముద్ద తేలినట్లుగా అమ్మ అలా 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 పైకి వచ్చిందిట. ప్రాదురాసి, అంతవరకు మనకి చూపించిన సన్నివేశం ఏమిటి అంటే, ఎక్కడి నుంచి ప్రారంభమైంది కెమెరా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే జారిపోతూ ఉండే కంకణాల దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నారు మనకి భట్టర్ వారు. ఆ తర్వాత ఆ స్వామి కనపడ్డాడు, చిలకడం కనపడింది, ఆ దధిమాధ దగ్గరకే వచ్చారు. అలసిపోతున్న స్వామిని ఒక పిక్ తీశారు, మళ్ళీ ఒకసారి కెమెరా అటు తిప్పారు. ఇప్పుడు ఇంకా లాభం లేదనుకున్న అమ్మని బయటికి తేవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫోకస్ ఎక్కడికి వెళ్ళింది అంటే మథనం మీదకి వెళ్ళింది. ఆ మథనంలో అమృత తరంగాలు కదులుతూ ఉండే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ సూక్ష్మ నేత్రాలకి ఎంత అందమైన సన్నివేశాన్ని అలా అలా అలాగా తిరుగుతున్నట్టుగానే ఉంది. అందులోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది, ఆవిడే అమ్మవారు అన్నమాట. అంతవరకు నీటి తరంగాలు సుడులు చుట్టుకోవడం చూపించి అందులోంచి అద్భుతమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని మనకి చూపిస్తున్నారు. మనకి కాదు, స్వామి వైపు తిరిగి ఉంది, ఎందుకంటే ఆయన దృష్టి అతే ఉంది కదా. ప్రాదురాసి, ఆ వచ్చిన ఆవిడ ఎలా ఉందిట అంటే నవ్వుతూ వచ్చిందిట. స్మిత నయన సుధాభి, స్మిత నయనములు అంటున్నారు. నయనం అంటే నేత్రం అని అర్థం మనకి తెలిసినదే, కానీ నయనం అంటే ఇక్కడ చూపులు అని అర్థం అన్నమాట. స్మిత నయన అంటే నవ్వుతూ ఉండేటటువంటి కటాక్షములతో, స్మిత వికసితములైనటువంటి చూపులతో అని అర్థం.
పూర్తిగా వికాసం కాదు, ఆనందం. ఇప్పుడు ఆయన కష్టపడుతూ ఉంటే ఈవిడ ఆ పనిని అవలీలగా చేయగలదు, కానీ ముచ్చటగా చూస్తుంది, కష్టపడుతున్నా సరే చిన్న నవ్వు నవ్వుతుంది చూసారా, అలాగా. స్మిత నయన సుధాభిహి, చూపులే సుధలు అవుతున్నాయిట. ఏం చిలకరిస్తోంది స్వామి ముఖారవిందం మీద అంటే అమృత సేచనం చేస్తోంది. ఆ అమృతం ఏది అంటే స్వామి యొక్క అమ్మ యొక్క చూపులే అమృతం. స్మిత నయన సుధాభిహి సించతి, తడుపుతూ అంటున్నారు, తడిపేస్తోంది. అంటే ఆమె ఒక్కసారి ఆయన వైపు చూస్తే ఆయన శ్రమంతా పోతుంది అనమాట. ఆవిడ ముఖం కనిపిస్తే చాలండి, అమ్మయ్య అని కొత్త శక్తి వచ్చేస్తుంది. అది ఆమెకి తెలుసు. అందుకే ఆయనని శ్రమాపనోదనం చెయ్యాలి, ఆయన కష్టాన్ని పోగొట్టాలని అలా బయటకు వచ్చిందండి. వచ్చేసరికి ఆవిడ స్మితనయ చూపులు ఆయన మీదకి సోకాలి, అంతవరకు ఈవిడిక్కడుంది, ఆయన అక్కడున్నాడు కదా. అందుకని స్మిత నయన సుధాభిహి సించతి అంటూ అక్కడితో ఆగలేదు. చంద్రికేవా అని ఒక పదార్థం వచ్చినాడు. చంద్రిక అంటే వెన్నెల అని అర్థం అన్నమాట. వెన్నెలలా తడుపుతూ అని, చంద్రికేవ సించతి అని కూడా మనం అనుకుందాం. సుధాభిహి సించతి చంద్రికేవ ప్రాదురాసీత్ అంటున్నారు. ఇప్పుడు వెన్నెలలో తడవడం అనేటటువంటి ఒక ప్రయోగం మనకి ఇక్కడ కనిపిస్తోంది. చంద్రికలా ఆయన శ్రాంతిని పోగొట్టింది. ఇది కరెక్ట్ గానే తెలుస్తుంది మనకి. ఎందుకని అంటే వెన్నెల మనని చల్లబరుస్తుంది, తాపాన్ని తీరుస్తుంది. వెన్నెట్లో తడిసిపోవడం అని అన్నాం అనుకోండి, వెన్నెల తడపడం అనేటటువంటి ఒక ప్రయోగం, వర్షం తడపడం అనేటటువంటి ఒక ప్రయోగం, రెండు గమనించండి. వర్షం తడపడం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ జలం వల్ల మన ఒళ్ళంతా కూడా తడిసిపోయి ఆర్ద్రమై దానికి చిహ్నలు మన ఒంటి మీద కనిపిస్తాయి కదా. కానీ వెన్నెలలో తడవడం అని అంటే అర్థం ఏమిటి? అలా మనని తడపదు వెన్నెల, కానీ వేడంతా తగ్గిపోయేటట్లుగా చల్లగా అయ్యేటట్లుగా చేస్తుంది. అమ్మ ముఖమండలమే ముఖారవిందమే చంద్రబింబం అని అనుకుంటే, అమ్మ చూపులే ఆ చంద్రబింబం నుంచి వెలువడుతూ ఉండేటటువంటి వెన్నెలలు అని అనుకుంటే, ఆ వెన్నెల సోకేసరికల్లా స్వామి యొక్క శ్రమంతా తీరిపోయిందిట, కొత్త శక్తి వచ్చిందిట. చూపులనేటటువంటి సుధలతో తడుపుతోంది. అందమైనటువంటి చంద్రుని లాంటి ముఖారవిందం నుంచి ఆవిర్భవిస్తూ ఉండేటటువంటి వెన్నెలలాగా ముఖకాంతులతో ఆయనకు ఉండేటటువంటి ఆ శ్రమని అంతటినీ పోగొట్టడం కోసం ఆమె ఆ క్షీరసాగరంలోంచి పైకి ఆవిర్భవించింది అనంటూ అన్యోన్యతని చెప్తున్నారు. ఇంతకంటే కావలసినటువంటి దాంపత్యం ఏముంటుంది చెప్పండి? ఆమె కష్టపడకూడదు అని ఆయన కష్టపడకూడదు అని ఆమె, ఇద్దరూ ఒకరికొకరు చేసుకుంటూ ఉండేటటువంటి ఆ ఉపచారాలు ఎంత అందంగా ఉన్నాయో దాన్ని ఇందులో మనకి చెప్తూ, అమ్మ అవతార ప్రయోజనమేది అంటే స్వామి శ్రమని తీర్చుట అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేశారు. ఆ శ్రమని తీర్చటం కూడా తను కష్టపడక్కర్లేకుండానే చిన్న చిరునవ్వుతో, అందమైనటువంటి చూపులతో, అందమైనటువంటి ముఖారవిందాన్ని కనపరచి ఆయనని చల్లపరుస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః భగవతి దధిమాధన్మథ్నతశ్రాంతి సాంఖ్యై భ్రమదమృత తరంగావర్తతః ప్రాదురాసీః స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవా. ఎప్పుడైనా మళ్ళీ క్విజులు అవి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు లక్ష్మీ అవతారాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఏది అనేసరికల్లా ఈ శ్లోకం వెంటనే గుర్తుకి రావాలి. లక్ష్మీ అవతార సన్నివేశాన్ని చెప్పేటటువంటి శ్లోకం అనేదాన్ని దీన్ని మనం గుర్తుపెట్టుకుంటూ తర్వాత శ్లోకం. ఇంక ఇవన్నీ మనకి బాగా పరిచయమైనటువంటి శ్లోకాలే. రామాయణంలోకి వెళ్ళిపోతున్నారు. భట్టర్ వారు రామాయణంలోకి వెళ్ళారు అంటే ఇంకా మరి వెనక్కి తిరిగి రారు, రామపక్షపాతి కాబట్టి ఇప్పుడు అది కూడా మార్చేసి సీతమ్మ వైభవాన్ని చెప్తున్నారు. తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మాతర్మైథిలి రాక్షసీస్త్వయి తథైవార్ద్రాపరాధాస్త్వయా
రక్షంస్య పవనాత్మజాల్లఘుతరా రామస్య గోష్ఠీకృత కాకం తంచ విభీషణం శరణమిత్యుక్తే క్షమౌ రక్షతః సానః సాంద్రమహాగసః సుఖయతు క్షాంతిః తవ ఆకస్మికీ. ఎంతైతే అంతే చెప్పుకుందాలండి. చాలా విశేషాలు ఈ శ్లోకంలో ఉంటాయి. మరొక్కసారి, మాతర్మైథిలి రాక్షసీః త్వయి తదైవ ఆర్ద్రాపరాధాః త్వయా రక్షంస్యా పవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృత కాకం తంచ విభీషణం శరణమిత్యుక్తే క్షమౌ రక్షతః సా నః సాంద్ర మహాగసః సుఖయతు శాంతిః తవాకస్మికీ. ఇందులో క్రియాపదం సుఖయతు అనేది క్రియాపదం. ప్రధానమైనటువంటి క్రియ సుఖయతు అనేది చివరి పాదంలో ఉంది, గమనించండి. సుఖయతు అంటే సుఖమును కలిగించుగాక, శుభమును అంటే హాయిని కలిగించుగాక, సౌఖ్యమును ప్రసాదించుగాక అనే అర్థంలో సుఖయతు అనేటటువంటి క్రియాపదాన్ని తీసుకుందాం. ఇక అవాంతర క్రియ రక్షంత్యా అనేటటువంటి క్రియాపదాన్ని తీసుకుందాం. అలాగే కృత అనేది కూడా ఒక అవాంతర క్రియ. కృత అంటే చేయబడినది. రక్షంత్యా అనేది కూడా రక్షిస్తూన్న నీ చేత అని అర్థం. ఇంకొకసారి కూడా అదే పదం ఉంది, క్రియాపదం రక్షతః అనేటటువంటి పదం. రక్షతః రక్షిస్తూ ఉన్నా అనేటటువంటి కాపాడిన అనేటటువంటి అర్థంలో ఈ క్రియాపదం ఉంది. రక్షంత్యా, రక్షతః, కృత ఇవన్నీ కూడా అవాంతర క్రియలుగానే మనం భావన చేసుకోవాలి. ఇక ఇందులో సంబోధన విలక్షణమైనటువంటి సంబోధన, అది మైథిలి అని పిలుస్తున్నారు ఇందులో. అంతేకాకుండా ఇంకా మాతః అనే పదం లేదు, మైథిలి మాతః అనేటటువంటి సంబోధన కూడా ఉంది. మాతః మైథిలి అని రెండు సంబోధనలు వరుసగానే ప్రయోగిస్తూ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. మాతః అనేది కామనే, మైథిలి అన్న పదం దగ్గర గమనించండి. మామూలుగా అయితే అవతారం గురించి మనం ఇందాక శ్లోకంలో చెప్పుకున్నాం. ఇది మనుజ తిరశ్చాం అన్నప్పుడు విష్ణు పురాణంలో శ్రీస్మృతిలో ఉండేటటువంటి దాన్ని ఎప్పుడూ సమన్వయం చేసుకుంటా రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని. అందుకని ఇక్కడ లక్ష్మీదేవి గురించి చెప్తున్నారు కాబట్టి ఆ సీతాదేవి రామ అవతార సందర్భంలో లక్ష్మీదేవి సీతాదేవి అయినది అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలి. కానీ ఇక్కడ ఎవరిని సంబోధిస్తున్నారు? శ్రీరంగనాయకిని సంబోధిస్తున్నారు. శ్రీరంగనాయకిని సంబోధించినప్పుడు లక్ష్మీదేవి వాచకమైనటువంటి పదాలు చెప్పాలి. లక్ష్మీదేవి శ్రీరంగనాయకి అని చెప్పడానికి లక్ష్మీవాచక పదాలు ఏవైనా మనకి చెప్పవచ్చు. కానీ అలా కాకుండా అవతార సందర్భంగా ఉండేటటువంటి మైథిలి అంటూ కూడా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు. మిథిలా నగరపు రాజపుత్రి అనేటటువంటి ఒక ఆభిజాత్యాన్ని కూడా మనకి మిథిలా నగరపు రాజధాని, మిథిల రాజధాని మైథిలి అనేది దాన్ని సూచించేటటువంటి పక్కాగా అది అవతార ప్రయుక్తమైనటువంటి ఒక వైభవాన్ని తెలిపేదిగా అవుతోంది. కనుక సీత అనే అర్థాన్నే మనకి కలిగించేది అవుతోంది. రంగనాయకిని పట్టుకొని మైథిలి అనడం ఏమిటండి? రంగనాయకి లక్ష్మీ అమ్మవారు, రంగనాయకి ఒకటే అంటే అర్థం అవుతుంది. విశేషించి ఇక్కడ మైథిలి అని ఎందుకంటున్నారు అంటే కారణం అక్కడ ఉండేటటువంటి సన్నివేశం అంతా కూడా రామాయణంలో ఉండేటటువంటి సన్నివేశాన్ని గురించి చెప్పాలనుకున్నారు కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నారు అని అర్థం. ఇక లక్ష్మి అంటే కృప అని మనం చెప్పుకుంటాం. కృప అంటే కరుణ అని కదా అర్థం. ఆ కృప అనేటటువంటి ఒక గుణం అధికంగా ప్రకటితమైనది ఎక్కడా అంటే సీతా రూపాన్ని ధరించినప్పుడే అమ్మవారి యొక్క కృప స్పష్టమైంది. కనుక ఇక్కడ
శ్రీ లక్ష్మికి శ్రీరంగనాయకికి మైథిలికి ఏ తేడా లేదు అనే విషయాన్ని చెప్పడం కోసం లక్ష్మి అనే పదం కంటే కూడా మైథిలి అనేటటువంటి పదం ద్వారా ఆ కరుణ ప్రకటింపబడినటువంటి తీరు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. కనుక శ్రీవచన భూషణం మనం చెప్పుకుంటూనే ఉంటాం. అందులో ఉండే సన్నివేశం 3 సార్లు రామచంద్రుడికి దూరమైంది ఆమె 3 గుణాలని ప్రకటించటం కోసం అని చెప్తారు. కృప, పారతంత్ర్యము, అనన్యార్హత అనేటటువంటి 3 గుణాలు. మొదటి వియోగానికి కృప కారణం అని చెప్తారు. కాబట్టి కృపని ప్రకటించినటువంటి అవతారమే సీతారూపంగా ఆమె ఈ లోకంలోకి రావడం కనుక మైథిలి అని పిలుస్తున్నారు. తల్లి అది వాత్సల్యం. ఎంత తేడా చేసినా సరే ఆ దోషాలని క్షమించగలిగేటటువంటి లక్షణం అన్నమాట. ఇక ఇంకొక మాట ఇక్కడ ప్రయోగిస్తున్నారు. రాముడు సీత వీళ్ళిద్దరికీ ఉండేటటువంటి వైవిధ్యం, అందులో సీతకు ఉండేటటువంటి అతిశయం, దీన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు. కృపా వైభవాన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు. ఆయనలో ఉండేటటువంటి కృప లాంటిది కాదు నీ కృప. ఆయన నీ దగ్గర ఎందుకు అంతే, ఎందుకు అని ఊరుకోవాలి. పనికి రాడు అన్నమాట మన నోటంట రాకూడదు. కొన్ని మర్యాదస్తులు, సంస్కారవంతులు వీటిని గమనించుకుంటారు. అందుకే పెద్దవాళ్ళు మాట్లాడే మాటలకి మనం మాట్లాడే మాటలకి చాలా తేడాలు ఉంటాయి. అల్లుడంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అత్తగారికి కూడా. అలాగే ఇంట్లో ఇంకొకళ్ళకు కూడా ఆ అత్తగారికో అనుకోండి అమ్మాయి మీద ప్రేమతో. అయితే ఆ కోపాన్ని అత్తగారైతే డైరెక్ట్ గా ప్రకటించేస్తారు. ఆ అత్తగారైతే అదే విషయాన్ని చెప్తారు, కానీ చాలా సున్నితంగా చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడ భట్టర్ వారు అమ్మనే వైభవాన్నే చెప్పాలనుకుంటున్నారు, స్వామి యొక్క వైభవాన్ని తగ్గించాలి అని అనుకుంటున్నారు. మరి డైరెక్ట్ గా బాగుండదు కదా. అందుకని ఎలా చెప్తున్నారో చూద్దాం మనం. ముందుగా శ్లోకానికి ప్రతిపదార్థం చూసుకుందాం. మాతః మైథిలి అని పిలిచారు. శ్రీరంగనాయకినే పిలుస్తున్నారు, అమ్మనే మనం పిలుస్తున్నాం అనమాట. రంగనాయకినే పిలుస్తున్నాం. రాక్షసీ, ఆనాడు అశోకవనంలో రాక్షసీ, రాక్షస స్త్రీలు, త్వయి నీ విషయంలో, తదైవ ఇక్కడ 2 పాఠాలు ఉంటాయి. తథైవ అని ఒక పాఠం ఉంటుంది ఒత్తుతోటి, తదైవ అని ఒత్తు లేకుండాను ఉంటుంది. అవి 2 పదాలు. తదా ఏవ అని విడదీసుకోవాలి, తథా ఏవ అనైనా విడదీసుకోవాలి. తదా అంటే అర్థం వేరు, తథా అంటే అర్థం వేరు. ఒత్తుంటే అర్థం వేరు, ఒత్తు లేకపోతే అర్థం వేరు. ఒత్తు లేకపోతే తదా అంటే అప్పుడు అని అర్థం, ఒత్తుంటే తథా అంటే ఆ విధముగా అని అర్థం అన్నమాట. ఏదైనా పర్వాలేదు. ఇక్కడ తదైవ అనేది ఎక్కువగా పెద్దలు ఆదరించినటువంటి పాఠం కాబట్టి తదా ఏవ అప్పుడే ఇంకా తప్పులు చేస్తున్నారు. తప్పు చేసి చాలా సమయం పట్టలేదు, ఇంకా అమ్మని వాళ్ళు బాధ పెడుతూనే ఉన్న సందర్భంలో అంటారు తదైవ. ఎప్పుడు రావణ సంహారం జరిగింది, రాముడికి విజయం సంభవించింది, అమ్మ ఇంకా అశోకవనంలోనే ఉంది. రాక్షసీ స్త్రీలకి ఇంకా ఈ బ్రేకింగ్ న్యూస్ తెలియలేదన్నమాట. అంటే హనుమంతుడు వచ్చి చెప్పినటువంటి సందర్భానికి ఇంకా ఇది వైరల్ అవ్వలేదో ఏమో. ఆ రాక్షస స్త్రీలకి రావణాసురుడి ఆజ్ఞని ఇంకా వాళ్ళు పాటిస్తున్నారు. అమ్మో రావణుడు చనిపోయినాడు, మరణించాడు అనేటటువంటి విషయం తెలియక రాజాజ్ఞని పక్కాగా అమలు చేస్తున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ హనుమంతుడు వెళ్లి అశోకవనంలో చూసినప్పటికీ ఇంకా సీతమ్మని రాక్షస స్త్రీలు బాధిస్తూనే ఉన్నారు. సుందరకాండలో చూడడం పక్కన పెట్టండి, మళ్ళీ వెళ్లేసరికి కూడా తదైవ అనడం అంటే ఇంకా రావణ మరణ వార్త తెలియక ఆ ఆజ్ఞనే పాటించి బాధిస్తూ ఉన్నారు. ఆర్ద్రాపరాధ, అపరాధం ఇంకా ఆర్ద్రంగా ఉంది, తడిగా ఉంది. అంటే అప్పుడే చేసినటువంటి అపరాధములు కలిగిన వారు ఎవరు? రాక్షసీ, రాక్షస స్త్రీలందరూ కూడా. త్వయా నీ చేత,
పవనాత్మజాత్, పవనాత్మజుని నుండి అంటున్నారు. అసలే ఆయన సుడిగాలిలో వచ్చి ఆయన ముంచేస్తాడు అనడం కోసం ఆయన వేగానికి, అంటే గాలి నుంచి రక్షణ ఎవరికీ ఉండదండి. మనం పంచభూతాలు కనుక విజృంభించాయి అంటే వాటి ప్రభావానికి మనం లోనవ్వవలసినదే. అందుకే ఇక్కడ మరొక పదం కాకుండా పవనాత్మజాత్, ఆయన వచ్చి ఎగరగొట్టేస్తున్నాడు. ఆయన బారి నుంచి కాపాడడం సాధ్యం కాదు. అయినా ఆ గాలి కుమారుణ్ణి కూడా గట్టిగా అడ్డగించింది అమ్మ. ఆయనకు ఉండేటటువంటి ఆ శిక్షణ తీవ్రతని ఆ గాలి ఒక్కసారి వచ్చి వీళ్ళని ముంచెత్తకుండా, వీళ్ళని ఎగరగొట్టకుండా పవనాత్మజా చెప్పాను కదా. ఇక నుంచి ప్రతి శ్లోకంలోనూ పద ప్రయోగంలో భట్టర్ వారు ఇక ఎంత అద్భుతమైన పదాలను ప్రయోగిస్తారంటే అందులోంచి ఎన్నైనా రత్నాలు వెలికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అసలే ఆయన కోతి, ఆ కోతికి మరింతగా కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడో, అలా కోపం వచ్చిన కోతి నుంచి అని చెప్పడం కూడా పవనాత్మజుడు అంటే వానరము అని చెప్పడం కూడా అన్నమాట. అలాంటి వానరాన్ని నుంచి రక్షంచ్యా, రక్షిస్తూ ఉండేటటువంటి నీచేత, రక్షించినటువంటి నీచేత, త్వయా రక్షంచ్యా త్వయా, అలా రక్షిస్తున్నటువంటి త్వయా నీచేత రామస్య గోష్ఠీ లఘుతరా కృత. ఇదండి ఒక మర్యాద అంటేను. రామ లఘుతర కృత అనాలి. నిజంగా రాముడు తగ్గించేసో ఇంకెందుకు లేదు, డౌన్ 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 అని అంటూ ఉంటారు కదా. ఇంకా మళ్ళీ ఆ పాయింట్ పైకి లేవదే అంటారు కదా. అలాగా ఈ రామ లఘుతర కృత ఎవరి చేత? సీతాదేవి చేత. అలా కదా చెప్పాలి. అలా అయితే బాగుంటుందా అండి? అయ్యో రాముడు తక్కువైపోయాడు అని అంటావా? కొంచెం పాలిష్డ్ గా చెప్దాం అనిపించింది అనమాట. భావం అదే, రాముడు తగ్గిపోయాడు, నీ ఆధిక్యం పెరిగింది అనే చెప్పాలి. కానీ రామస్య గోష్ఠీ అనడంలోనే ఒక చమత్కారం అన్నమాట. రాముడితో పాటుగా మొత్తం మీటింగ్ పెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోవలసినదే అంటున్నారు. పెద్ద పెద్ద చర్చలండి, దానికి పెద్ద పెద్ద వాదాలండి, మంచి మంచి కొటేషన్స్ అండి, మధ్యలో కథలండి. ఆ విభీషణ శరణాగతి సందర్భంలో జరిగిన హడావిడంతా వాల్మీకి మనకి చెప్తాడు కదా. అంచేత రాముడు ఒక్కడే లేడక్కడ, రామగోష్ఠి అందరూ ఉన్నారు. కానీ ఇంతమంది ఇన్ని రకాల పరామర్శలు చేసినప్పటికీ కూడా చేసిందేం పెద్ద గొప్ప పని ఏం కాదు. నువ్వు అవలీలగా ఓ మీటింగ్ పెట్టావా, ఓ ఆలోచన చేసావా, ఓ ఫోన్ కాల్ చేసావా, ఉండండి చెప్తాను ఆలోచించి అని అన్నావా? ఏమీ లేకుండానే రక్షించేసావు నువ్వు ఇంతమందిని. ఆయన ఒక్క రాక్షసుడు వచ్చాడు నలుగురిని తీసుకుని, అక్కడి నుంచి ఓ పెద్ద బిల్డప్ ఇచ్చాడు. ఆయన తేడా లేదండి ఇద్దరికి. ఎంత తేడా ఉంది అంటే పర్వతానికి పరమాణువుకి ఉన్నంత తేడా అంటారే. అలాగా రామస్య గోష్ఠి అంటున్నారు. కానీ రాముడే నీకంటే లఘుతరహ కృత, నీకంటే తక్కువ వాడు అయిపోయాడు అంటున్నారు. తూకంలో పెట్టి చూస్తే ఎలాగైతే లఘుతర అన్నప్పుడు ఏది తేలుతుందో అది విలువ లేనిది, ఏది కిందకి జారుతుందో అది విలువ కలిగినది అని కదా. అందుకే లఘుతర అనే పదానికి ప్రయోగం అర్థం అదనమాట. ఎంచేత అంటే స్పష్టం చేస్తున్నారు. కాకం తం చ విభీషణం, ఆ ఇద్దరిని చెప్పారు. కాకాసురుడు విభీషణాసురుడు అనుకుంది. ఆయన అసురుడే కదా. అందుకని శరణం ఇది, శరణు వేడేరు అని, శరణం అని అన్నారని, ఉక్తి క్షమౌ అలా అన్నంత మాత్రం చేత అంటే శరణు వేడిన తరువాత, రక్షత అలా రక్షించాడు కాబట్టే రామస్య గోష్ఠి లఘుతరా కృత. శరణు వేడేరు కనుక రక్షించాడు ఆయన, శరణు వేడకుండానే రక్షించావు నువ్వు. మరి నీకంటే ఆయన తక్కువ వాడైనట్టే కదా లెక్క. అందుకని ఆయన రక్షణ విధానానికి నీ రక్షణ విధానానికి తేడా ఎంత ఉందో చూడమ్మా. అలాంటిది నీ యొక్క ఆకస్మికీ క్షాంతి. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి భావన. ఆకస్మికి నిర్హేతుకంగా కలుగుతుంది, దానికి ఒక వ్యాజం అక్కర్లేదు, దానికి ఒక కండిషన్స్ ఉండవు. ఆకస్మికి అకస్మాత్తుగా
అంటే ఎందుకు దయ కలిగింది అనడానికి ఏ రీజను ఉండదు. మామూలుగా అయితే మామూలుగా క్షమ, దయ ఈ రెండింటినీ మనం తీసుకుంటే క్షమ తప్పులని ఓర్చగలిగేటటువంటి లక్షణం. ఎందు ఎందువల్ల కలుగుతుంది అంటే దయ ఉంటే తప్పుల్ని మనం ఓర్చి ఉంటాం కదా. మరి దయ ఎందుకు కలుగుతుంది అంటే దానికి కారణమే ఉండదు. అది సహజమైనటువంటి లక్షణం. అందుకే ఇంతకు ముందు కూడా కేవల కృపా అన్నట్లుగానే ఇక్కడ ఆకస్మికీ క్షాంతి అంటున్నారు. ఈ క్షమ అనేటటువంటిది ఏ వ్యాజము లేకుండా కలిగేటటువంటి క్షమ నీ దగ్గర ఉంది తల్లి. అది మేము అప్పుడు చూసాము, బాగా ప్రకటితమైంది. మేము ఆ రాక్షసుల కంటే, ఆ రాక్షస స్త్రీల కంటే కూడా ఘోరమైనటువంటి పాపాలని చేస్తున్నాను తల్లి. నిజంగా వాళ్ళల్లో ఉన్నపాటి మంచి అయినా మాలో నువ్వు చూడ్డానికి తగనంతగా మా అపరాధాలు సాగుతున్నాయి. కానీ నీలో ఆకస్మికీ క్షాంతి స ఆ నీ ఆకస్మికమైనటువంటి క్షమ అనేటటువంటి గుణం ఏదైతే ఉందో నహ మమ్ములను. మేము ఎలాంటి వాళ్ళం ఒకసారి మా పిక్ తీసుకో, జాగ్రత్తగా తీసుకో, క్లియర్ గా తీసుకో. మేమే తీసి పంపిస్తాం, నీకు ఫార్వర్డ్ చేస్తాం. హాయిగా మమ్మల్ని చూడొచ్చు నువ్వు. మేము సాంద్ర మహాగసహ అంటున్నారు. సాంద్ర మహా రెండు విశేషణాలు వాడుతున్నారు. ఆగస్కరులం అంటే తప్పు చేసిన వాళ్ళం, పాపాలు చేసినటువంటి వాళ్ళం. ఆ పాపాలు కూడా 1, 2 కాదు, మహాగసహ చిన్న చిన్న తేడాలు కాదండి. ఈ ఎలా ఎంత పెద్ద తేడాలు, ఎంత పెద్ద తప్పులు అంటే ఇంకా అంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. అలాంటి పాపాలన్నీ టక 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 మేము చేసి పడేశాం. అలా చేసి పడేసామంటే గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినాయి మా పాపాలన్నీ కూడా. అందుకే సాంద్ర దట్టమైన మహాగసహ అపరాధాలతో నిండినటువంటి మా నహ మమ్ములను అంటే మా వరకు సా ఆకస్మికీ క్షాంతి హఠాత్తుగా నిర్వ్యాజంగా కలిగేటటువంటి నీ క్షమ సుఖయతు ఆ పాపాల యొక్క ప్రభావము మా మీద ఉండకుండా మాకు సౌఖ్యమును కలిగించుగాక. నువ్వు ఓర్పు కలిగిన దానివి కనుక మా పాపాల గురించినటువంటి ప్రస్తావమే లేకుండా ఉంటావు. కాబట్టి ఆ పాపాల వల్ల మేము శిక్షింపబడేటటువంటి స్థితి ఉండదు, సుఖపడేటటువంటి స్థితే కలుగుతుంది. నీ క్షమ, నీ ఓర్పు మమ్ములను సుఖింపచేయుగాక అని ఇందులో ప్రార్థన చేస్తున్నారు అమ్మవారిని. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలుసా? ఒకటి రెండు అడుగుతాను, వీటికి మనకు సమాధానం తెలుసా తెలియదా అనే దాన్ని బట్టి మనం చెప్పుకుందాము. విభీషణుడు, కాకాసురుడు అని ఇద్దరిని ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. ఇందులో విభీషణుడు శరణాగతి బాగా స్పష్టమే, అడిగాడు, శరణ వేడాడు, నివేదయత మాన్క్షిప్రం. కాకాసురుడు శరణ వేడాడా? రక్షించాడు, అది పక్కన పెట్టండి. కానీ శరణాగతి చేశాడా? నన్ను రక్షించు అని కోరేడా, కోరలేదా? తలలు అడ్డంగా ఊపకండి, ఇంకా మనం చెప్పుకుంటాము, అప్పుడు మనకి తెలుస్తుంది. అదే ఈ వ్యాఖ్యానంలో ఉండేటటువంటి విశేషం. ఇవాళ ఏ స్టేట్మెంట్ ఇవ్వకండి, రేపు పాఠం అయిన తర్వాత మీరు చెప్దురు. కానీ ఇవి తెలుసుకోవలసిన అంశాలు మనకి. మామూలుగా రక్షించాడు కాబట్టే కాకాసురుణ్ణి విభీషణుణ్ణి కలిపేశారు. కానీ డౌట్ ఎక్కడా అంటే అడిగేడా లేదా, రేపు క్లియర్ అవుతుంది మనకి. ఇక రామస్య గోష్ఠి లఘుతరా అని అంటున్నారే, మరి సీతాదేవి మాత్రం ఏం గొప్ప పని చేసిందండి? మాకు తెలుసు, త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని మేము కూడా విన్నాము. కొంతమంది అంటారు ఆమె కూడా శరణాగతి చేస్తే ప్రసన్నురాలు అవుతుంది అని కదండి త్రిజటాదేవి చెప్పింది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అంటారు కదా. మరి ఆమె కూడా ప్రణిపతనం చేసిన వారి విషయంలో ప్రసన్నత కలిగినది అని త్రిజటాదేవి చెప్పినప్పుడు ఆమెకి ఈ లక్షణమే వర్తిస్తుంది కదండి. మరి అలాంటప్పుడు రాముడు ఆమె ఇద్దరు ఒకటే కదా అని కొంతమంది ఒక రీజన్ తీస్తూ ఉంటారు. దానికి సమాధానం ఏమిటి? అవునా కాదా?
ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇప్పుడు ఒకవేళ ఈ కల కనుక నిజమైతే, ఈ త్రిజట చెప్పినటువంటి మాట నిజమైతే నేను తప్పకుండా మీకు శరణవుతాను అంది. ఇది మాత్రం మనకి తెలుసు. ఎప్పుడు అంది? ఎవరు విన్నారు? త్రిజటా స్వప్న వృత్తాంతం అప్పుడు చెప్పిందా, లేకపోతే ఇలా చెప్పిందని ఎవరైనా చెప్పారా? సుందరకాండ అంతా బాగా అవపోసన పట్టాం కదా మనం అందరం. ఎప్పుడు చెప్పింది ఆమె మీకు నేను శరణు అవుతాను అనే విషయాన్ని ఆమె ఎప్పుడు చెప్పింది? ఇవన్నీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇది బాగా చెప్తున్నా, ఒక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. ఇలాంటివి జ్ఞాపకం ఉండాలి. ఇవాళకి మాత్రం ఇదొక్కటి మనం చెప్పుకుందాము. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏమిటి అంటే, మరి కాకాసురుణ్ణి రక్షించటానికి సీతమ్మ కారణమైంది కదా. సీతమ్మ వల్ల స్వామి కాకాసురుణ్ణి రక్షించాడు. రక్షించమని సీతమ్మ చెప్పటం వల్ల, లేకపోతే వధార్హుడు ఆయన కదా. మరి ఆ మాటని కాకాసుర వృత్తాంతం చెప్పినప్పుడు సీతాదేవి హనుమంతుడికి చెప్పిందా, చెప్పలేదా? నేనే చెప్పాను కాకాసురుణ్ణి రక్షించమని అని సీతాదేవి ఎందుకు చెప్పలేదు? రాముడు రక్షించాడు అని చెప్పింది, కానీ నేనే రక్షింపచేసేను అని సీతాదేవి ఎందుకు చెప్పలేదు? నేనే రక్షింపచేసాను అనే విషయం అసలు నిజమా కాదా? సీతమ్మ చెప్పిందా రక్షించమని, లేదా రాముడే రక్షించాడా? ఇన్ని రకాలైనటువంటి సందేహాలకి ఈ వ్యాఖ్యానంలో పెద్దలు చాలా అద్భుతమైనటువంటి సమాధానాలని మనకిస్తారు. రేపు సావకాశంగా మనం వాటిని అనుసంధానం చేసుకుందాం. ఇక ఒక విషయం మాత్రం చెప్పుకుందాము. త్రిజటా స్వప్న వృత్తాంతం అనేది మనకి సుందరకాండలో ఎన్నో సర్గలో వస్తుంది? 27వ సర్గ. 27వ సర్గలో త్రిజటా స్వప్న వృత్తాంతం ఉంటుంది. అది చెప్తూ భయపడుతూ ఉండేటటువంటి రాక్షస స్త్రీలకి ఊరట కలిగించడం కోసం మీరు కాళ్ళు పట్టుకోండి అని త్రిజటాదేవి వారికి ఒక ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అంతవరకే మనం దాన్ని వింటాం. ఆ తర్వాత మనకి ఈ కాకాసుర వృత్తాంతం చెప్తుంది. ఎన్నో సర్గలో చెప్తుంది సుందరకాండలో. మీరు చాలా సార్లు సుందరకాండను అనుసంధానం చేస్తూ ఉంటారు కదా. ఎన్నవ సర్గలో ఈ కాకాసుర వృత్తాంతం సుందరకాండలో హనుమంతుడికి తెలియచేస్తుంది. అన్ని అయిపోయిన తర్వాత మనకి బహుశా 38వ సర్గ నాకు గుర్తున్నంత వరకు 38వ సర్గలో కాకాసుర వృత్తాంతం చెప్పబడుతుంది. ఆ తర్వాత కాకాసుర వృత్తాంతం చెప్పినప్పుడు కూడా సీతాదేవి డైరెక్ట్ గా తాను ఎంత రోల్ తీసుకుంది ఇందులో అనే దాన్ని ఎక్కడా మనకి చెప్పినట్లుగా ఉండదు. ఇక త్రిజటా స్వప్న వృత్తాంతంది మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేస్తున్నాడు? ఎవరు రిపీట్ చేస్తారు అంటే వానర వీరులందరికీ కూడా హనుమత్ స్వామి తిరిగి వచ్చిన తర్వాత జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పుకుంటూ వెళ్తాడు. అదే కదా మనకి పెద్ద సర్గ, నీరసం వచ్చే సర్గ 58వ సర్గం కదా. ఎంత వేగం అయిపోతుందా అని పేజీలు లెక్క పెట్టుకుంటూ చదువుతాం. ఒకేసారి చదవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్గ అయితే పర్వాలేదు. ఆ సర్గలో హనుమ చెప్పినటువంటి మాట అవోచత్ యది తత్తథ్యం భవేయం శరణం హి వహ అని ఆమె అంది అని అక్కడ హనుమ వాళ్ళకి చెప్తాడు. అంతే తప్ప ఈ 27వ సర్గలో సీతమ్మ ఆ మాట అన్నట్లుగా మనకెక్కడ కనపడదు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే సీతమ్మ తన అతిశయాన్ని తాను ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు అనడం కోసం ఇదొక నిదర్శనం అన్నమాట. అందుకే నేనే రక్షింపచేశాను అనే మాటని తాను చెప్పుకోదు, కానీ ఆమె రక్షింపచేసింది అని చెప్పినటువంటి మాట పద్మపురాణంలో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అంటారు. ఆ ప్రమాణాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు వ్యాఖ్యానాలలో. రేపు మనం దాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇక చమత్కారంగా ఒక మాట చెప్పేస్తాను. కాకాసురుడు శరణాగతి చేశాడా లేదా అంటే ఉక్తి క్షమౌ రక్షత అంటున్నారు చూసారా. అక్కడ చాలా విలాసం ఉంటుంది. కాకి ఒకసారి కాదటి అలవాటు అయిపోయింది కాకులకు అందరికీ. ఎందుకుని అనంటే కాకులు ఏమని అరుస్తాయి?
కావు 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 అని అరుస్తాయి. అంటే కాపాడు 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 అని అరుస్తాయి అనమాట. కావుమని, కావుమా అంటే కాపాడుమా అని కదా ప్రయోగం. కావు 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 అనడం కోసం రక్షించు 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 అని అంటుంది. కాబట్టి కాకాసురుడు శరణు వేడినట్టే అని ఒక చమత్కారం పెద్దలు చెప్తారు. ఇంకా మిగిలిన విశేషార్థాలని రేపు యథావకాశంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.